అసలు మా బావ ఎప్పుడు అంటాడు, మా డబ్బులు అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి కోట్లు సంపాదించాము, మా వాళ్ళే మంచి బిడ్డలు అనుకుంటారు కాదమ్మా, తల్లి తండ్రి సేవ చేసిన వాళ్ళే బిడ్డలమ్మ అనేవాడు ఎప్పుడు. నాలిక రుచి ఎరగకూడదమ్మా, ఆరోగ్యం చూసుకోవాలంటాడు. అవి నాలిక వేసుకున్నప్పుడు రుచి, అది లోనకి పోయిన తర్వాత విషం అంటాడు మా బాబు. మనతో పాటు వాసన పోలి వ్యవస్థాపకులైనటువంటి సుధీర్ గారి మదర్ ఉన్నారు మనతో పాటు. ఈవిడ ఒక సక్సెస్ స్టోరీ ఉంది. ప్రస్తుతం ఉన్న మన ఆహారపు అలవాట్లలో భాగంగా ఇప్పుడు అందరికీ చాలామందికి క్యాన్సర్స్ అటువంటి వ్యాధులు వస్తున్న పరిస్థితి. ఇండియాలో క్యాన్సర్ రేటు పెరిగిపోయింది. సుధీర్ గారి మదరే విట్నెస్. ఎందుకంటే ఆవిడ 4th స్టేజ్లో కీమోథెరపీలు అన్నీ చేసుకుంటూ కూడా ఇప్పుడు ఈవిడ తిరిగి నీట్గా అందరిలాగా జీవనాన్ని కొనసాగిస్తున్నారంటే ఆవిడ వెనకాతల ఏ విధమైన సక్సెస్ స్టోరీ నడిచింది, ఏ విధమైన ఆహారం తీసుకున్నారు క్యాన్సర్ వచ్చిన తర్వాత కానీ విషయాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. చెప్పండి అమ్మా, మీకు క్యాన్సర్ 4th స్టేజ్ అనేసి విన్నాం మేము. దాని నుండి ఏ విధంగా రికవరీ అయ్యారు, ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఇప్పుడు మీరు చూస్తే చాలా యాక్టివ్గా కూడా ఉన్నారు. ఏ విధంగా అనిపిస్తుంది? ఏ విధంగా అసలు నాకు ఫస్ట్ నుంచి కూడా నేను బాగా హెల్దీగా, అంటే మాది పల్లెటూరు వాతావరణం, బాగా తిండి చాలా హెల్దీగా ఉండేదాన్ని అనమాట. నాకు 16వ సంవత్సరం పెళ్ళి అయిపోయింది, 20 సంవత్సరాలు బాబు పాప పుట్టారు. అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోవడానికి అప్పటి నుంచి నాకు హెల్త్ ప్రాబ్లం అనేది ఏం లేదు. అది మధ్యలో ఆపరేషన్లు కానీ అందరూ అంటారు ఎంతో హెల్దీగా తిరిగేస్తున్నాం అని. ఇంక వీళ్ళ నాన్నగారు చిన్నప్పుడే చనిపోవడం వల్ల కర్రీ పాయింట్ లాగా పెట్టుకున్నాం అనమాట మేము. దాంట్లో కూడా నేను ఒక్కదాన్నే వంట అన్ని రోజు నేనే తయారు చేసుకునేదాన్ని. ఎంతో హెల్దీగా ఉండేదాన్ని. ఒకసారి ఇలా పొట్టలో నొప్పి వస్తుంది అనేసి చూపించుకుంటే, నీ గర్భాశయంలో ఒక గడ్డల్లాగా ఉండేమ్మా, సర్జరీ చేయాలన్నారు. సర్జరీ అంటే మామూలుగా సర్జరీ కావాలని స్కాన్ తీశారు కానీ ఇంకేం చేయలే. ఓపెన్ చేస్తే క్యాన్సర్ అన్నారు. క్యాన్సర్ అనేసరికి ఇంకా డాక్టర్లకు భయం వేసి క్లోజ్ చేసేసారు. క్లోజ్ చేసేసరికి ఆ క్యాన్సర్ ఏమైపోయింది, మొదలంతా స్ప్రెడ్ అయిపోయింది. నెల రోజులు ఉండిపోయాం అనమాట. వీళ్ళలోనే బాధపడుతున్నారు, ఇలా తెలిస్తే ఏం చేయాలి ఏంటి అని. ఇంకా వైజాగ్లో హోమీ బాబా హాస్పిటల్ తీసుకెళ్తే పరిస్థితి బాగా విషమించిపోయింది. ఒళ్ళంతా ఇదైపోయింది. తనకి మోషన్ కూడా అవ్వట్లేదు, మోషన్ పోయి బయట పెట్టాలి. ఇప్పుడు తనకి చేర్పించుకుంటున్నాం కానీ బ్రతికిద్దని మాత్రం చెప్పం. కానీ ఆపరేషన్ చేసినా చచ్చిపోద్ది, చేయిపోయినా చచ్చిపోద్ది కాబట్టి మనం చేసి చూద్దామన్నారు అనమాట డాక్టర్లు. అని అంటే ఇంకా మా వాళ్ళకి అసలు ఏం అర్థం కాలేదు. మా బాబాయ్ అయితే అసలు చిన్న వయసు, వాడికి ఇంకా 5 సంవత్సరాలంటే అప్పటికి 24, 25 వస్తూ ఉంటే అంతే. ఇంకా వాళ్ళ తండ్రి కూడా లేడు, పాప పెళ్ళైపోయింది. అసలు వాడు ఇంకేమైపోతాడో కూడా అన్నంత భయం వేసి, నాకు మాత్రం ఏం లేదమ్మా, ఇలా అందరికి వచ్చింది, ఏముండదు అన్నారు. అసలు నాకు అంత భయం అనమాట. ఇంజక్షన్ చెప్పుకొని ఉంటే భయం అలాంటిది. ఇంకా తీసుకెళ్ళి సర్జరీ 8 గంటలకి నన్ను లోనకు తీసుకెళ్లారు. కానీ 10ంటికి ఓపెన్ చేశారు. నన్ను ఎప్పుడు బయటికి తెచ్చారో తెలియదు. రాత్రి 9ంటికి బయటికి తెచ్చారంట ఆపరేషన్ థియేటర్లో నుంచి. ఎలా తీసుకొచ్చారు ఏంటి అనేది అర్థం కాలేదు వాళ్ళకి. ఇంక వెంటిలేటర్ మీద పెట్టి తీసుకొచ్చేసారంట. ఒళ్ళంతా ఇంకేదో హోమీ బాబా వాళ్ళు అయితే పెట్టి తీసుకొచ్చేసారు బయట. హోమీ బాబా మాత్రం మంచి ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది. కానీ ఏదైనప్పుడు అక్కడ చూసుకోవటం కేర్ కూడా చాలా బాగా చూసుకుంటారు. అలా తీసుకొచ్చేసి ఇలా చెప్పేసరికి ఇంకా మా బాబు వాళ్ళందరూ ఏడుస్తున్నారు, ఇంకేమైద్దో అని. ఇంకా అక్కడ ఉన్న డాక్టర్స్ కూడా వెంటిలేటర్ మీద పెట్టి అయితే మాత్రం అక్కడ డాక్టర్స్ ఏంటంటే ఒక ప్రాణం మాత్రం కేర్లెస్గా చూడరు. చేస్తా మన పని అయిపోయింది అనుకోరు. ఆ పేషెంట్ గురించి రాత్రి 2-3 గంటలకు ఒకసారి ఎవరో ఒకరు చెక్ చేసుకుంటానే పోతూ ఉంటారు. అట్లా నేను 2వ రోజు కళ్ళు తెరిచి చూశానంట. ఇంకా కళ్ళు తెరిచి చూసేసరికి నాకు మత్తు ఇచ్చిన డాక్టరు, ఆపరేషన్ చేసిన డాక్టర్ ముగ్గురు నా పక్కనే ఉన్నారు. అంటే మరి ఏమై వద్దోనని, వెంటిలేటర్ తీయాలా వద్దని కళ్ళు తెరిచి వాళ్ళని చూస్తూ ఉండాలంట. చూస్తూ ఉండేసరికి వాళ్ళు నవ్వుకున్నారు. అని వెంటిలేటర్ ఇంకా అంటే ఈ లోన గొట్టాల ఎన్ని పెట్టారు, అది తీయాలంటే నాకు అప్పుడు తెలిసి తీయండి అని సైగ చేస్తాను నేను ఊపిరి ఆడక. తీయండి అంటే అంటున్నారు, తీస్తామమ్మా అంటున్నారు, తీయట్లేదు. నాకు తీయండి, నాకు ఊపిరి ఆడలేదు అంటున్నా. మెల్లిగా తీశారు. అయినా నేను అలానే ఉండేవాళ్ళు నవ్వుకున్నారు వెళ్ళిపోయారు. ఆ పరమ తండ్రి నాకు జీవాన్ని ఇచ్చి నన్ను ఈ భూమి మీద ఉంచాడు. అంటే ఇప్పుడు క్యాన్సర్ 4th స్టేజ్ అంటే మ్యాక్సిమం అందరూ గ్యారెంటీ ఎవరు, అలాంటిది మీరు 4th స్టేజ్ని దాటుకొని ఇప్పుడు ఈరోజు ఇంత యాక్టివ్గా మీ అబ్బాయికి ఇప్పుడు ఇక్కడికి వచ్చి హెల్ప్ కూడా చేస్తున్నారు. అంటే మీరు ఆ తర్వాత ఎటువంటి జీవన విధానాన్ని కొనసాగించారు ఇప్పుడు క్యాన్సర్ అని తెలియగానే?
అది తెలియకముందే ఈ ఫుడ్ ఒకరు తీసుకున్నా. క్యాన్సర్ అని తెలియకముందే ఒక సంవత్సరం ఈ ఫుడ్ తిన్నాను అనమాట. ఫుడ్ తిన్నారు మిల్లెట్స్. తర్వాత క్యాన్సర్ అని తెలిసింది కానీ అంటే అది ఉంది కడుపులో, దాన్ని ఇది డెవలప్ అయిపోయింది అనమాట. అది ఇది తెలిసిన తర్వాత ఇంకా మా బావ అప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఏం చేశారంటే, ఈ ఇడ్లీ తింటే ఆ మోషన్ పేగులో నుంచి బయటకు రావటం కష్టంగా ఉండేది, రా ఫుడ్ లాగుండి బయట పెట్టేసరికి. అందుకని లిక్విడ్ లాగా తయారు చేసేవాడు. ఈ రవ్వని ఒక కుండలో ఉడకబెట్టేసి రాత్రిపూట క్లాత్ కట్టి పెట్టేవాడు. అది పెరమెంటర్ అయ్యేది, తెల్లారికి ఒక్కరు పులిసినట్టు అయ్యిద్ది అనమాట. దాన్ని గ్లాసులో పోసి తాపిచ్చేవాడు. అప్పుడు ఏమైందంటే అది ఈజీగా బయటకు వచ్చేది పేగులో నుంచి. ఇక్కడ పేగు కదా, ఇక్కడ పెట్టిన బయట పెట్టిన పేగు నీకు జీవితాంతం ఇంకా బయటే ఉంటుందమ్మా పేగు అని. ఇంకా లోన కూడా పెట్టరు, ఎందుకంటే అలాంటి స్టేజీ నీదని. అలా ఒక 6 నెలలు అదే ఇచ్చేవాడు తనకి. ఇంక ఇదే పని, ఉదయం కాసి సాయంత్రం ఇచ్చేవాడు, సాయంత్రం కాసి ఉదయం. ఒక 6 నెలలు ఇంకే ఫుడ్ లేదు, ఆ జావే. అలా ఇప్పుడు మనం అరికెలు, సామలు, ఊదలు, కొర్రలు ఉంటాయి కదా, అది నానబెట్టేసి ఒక చిన్న గ్లాసు ఒక 5-6 గంటలు నానబెట్టేసి ఒక 12 గంటలు పెర్మెంటేషన్ చేసేవాడు ఒక మట్టి కుండలో వండి. దానికి మట్టి కుండలో ఉంటే పైన వైట్ క్లాత్, ఖద్దరు క్లాత్ లాంటిది కట్టి పెట్టేవాడు. తెల్లారి ఇంకా అంతంతంతా పడతా ఉండేవాడు సాయంత్రం దాకా. మళ్ళీ పొద్దున్నే అది రెడీ చేసేవాడు, మళ్ళీ సాయంత్రం అది పట్టేవాడు. అట్టా 6 నెలలు పట్టాడు అనమాట. అసలు షాప్ లేదు, ఏం బిజినెస్ వదులుకున్నాడు. ఎందుకంటే ఎన్ని డబ్బులు ఉండమ్మా, అసలు మా బావ ఎప్పుడు అంటాడు, మా డబ్బులు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి కోట్లు సంపాదించాము, మా వాళ్ళే మంచి బిడ్డలు అనుకుంటారు కదమ్మా, తల్లి తండ్రి సేవ చేసిన వాళ్ళే బిడ్డలమ్మ అనేవాడు ఎప్పుడు. ఇంకా షాపు బాగా బిజినెస్ చూసుకొని నన్ను ఎవరో ఒకళ్ళు పని మనిషిని పెట్టంటే వద్దనేవాడు, వాళ్ళు ఎలా చూస్తారు అని. అతనే ఇలా పెట్టి ఫీడ్ ఇస్తూ ఉండేవాడు నాకు. ఇంకా అలా అలా కీమోలు తీసుకుంటా ఆ ఫుడ్తో అలా ఉండేదాన్ని. అలా ఉండిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు స్కాన్ చేసి ఇది ఏడ్చేదాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళి, తండ్రి నేను చచ్చిపోతానయ్యా, నాకు మాత్రం అది లోన పెట్టండి. అది మనకి కింద నుంచి గ్యాస్ ఎలా పోద్దా, పైనుంచి గ్యాస్ వచ్చేటప్పుడు మంట, అదంతా పడి ఇదంతా పుండ్లు పడిపోయాయి. అది ఒక బ్యాగ్ వేయాలి, అది 800 రూపాయల బ్యాగ్. అది కనుక ఊడిపోయిందంటే అదంతా పొట్ట మీద పడిపోతుంది, రేత్రి నిద్రలో ఊడిపోతాయి. అదంతా మళ్ళీ ఆడే క్లీన్ చేసి మళ్ళీ అదే కొత్త బ్యాగ్ వేసి అసలు ఆడికి నిద్ర లేకుండా ఆ బెడ్ మీద పడిపోయి క్లీన్ చేయటం అంతా అదొక స్మెల్, బ్యాడ్ స్మెల్ వస్తూ ఉండేది. అది తట్టుకోవటం కష్టమైపోయేది. అందుకని ఒకసారి డాక్టర్ దగ్గర ఏడ్ చేశాను, ఇది లోనన్నా పెట్టండి, అయితే నేను ఇక్కడి నుంచి దూసి చచ్చిపోతానంతగా ఏడ్చి. ఆ డాక్టర్ బాగా క్లోజ్గా ఉంటాడు, సార్ నాకు మాత్రం వద్దండి, ఈ బాధ నేను పడలేనంటే చూద్దామమ్మా చూద్దాం అనేవాడు. అసలు ఆయన చూసి మళ్ళీ తర్వాత ఇంకా ఏదో ఉందని ఆ స్కాన్ చేసి చూసమ్మా నీది క్యూర్ అయిపోయింది, లోన పెట్టేద్దాం అన్నాడు. ఆయన అసలు ఆయన అంటాడు ఎప్పుడు వాసన పోలి మిరాకిల్ అమ్మ, మిరాకిల్ అని అంటాడు ఆయన. మేము పోతే వాసన పోలి వాళ్ళు వచ్చారు మిరాకిల్ అంటారు అనమాట. వాళ్ళు మా కస్టమర్స్, ఎండి గారు వాళ్ళందరూ. ఎందుకంటే అది ఎవరికి బయట పెట్టింది లోన పెట్టరంట, పెట్టలేదంట. అది పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కానీ అలానే ఉద్యోగాలు చేసుకుంటారంట, అలానే వెళ్తారంట. ఇంకా అంతేగాని అది లోన్ అనేది పెడతాం కష్టం అంట. 4వ స్టేజీ వాళ్ళకి, ఫస్ట్ వాళ్ళకి ఏమో తెలియదు కానీ నాకు 4th స్టేజీ వాళ్ళకి లోన్ ఎవరికి పెట్టరమ్మా, కానీ నీకు పెట్టారు, అది సెట్ అయిపోయింది. భగవంతుడి దయ. అసలు అలాంటి బాధ అండి, మన మీద ఎంత పగొండోళ్ళు కూడా అలాంటి బాధ రాకూడదు. అంత బాధపడ్డా నేనైతే. అసలు ఇంక రేత్రి కూడా నిద్రపడి ఇలా పట్టుకొని ఏడ్చేదాన్ని. ఆ బాధ తట్టుకోలేక నేను చచ్చిపోతా అదే ఏడుస్తూ ఉండేది రేత్రిపూట. మా బాబా అలా అనకూడదమ్మా, నేను ఉండాను కానీ బాగా ఒళ్ళో తలకాయ పెట్టుకుని నేను ఉండాను, మనం తగ్గిపోద్దమ్మా అనేవాడు. అసలు అంత బాధ. క్యాన్సర్ అంటేనే బాధ, ఆ మోషన్ పేగు బయట పెడతామంటే చాలా బాధ అంటే. ఇంక తర్వాత ఈ ఫుడ్ తినటం వల్ల రాగి ఇడ్లీ అది ఇది క్యూర్ అయిపోయింది. చాలా. మీ ఏజ్ ఎంతమ్మా ఇప్పుడు? నాదే 52. 52 సంవత్సరాల్లో క్యాన్సర్ని జయించారంటే అది చిన్న విషయం కాదు. జయించటం కూడా అసలు అదేంటంటే కొన్ని క్యాన్సర్లు వేరండి, ఈ క్యాన్సర్ అంటే అసలు నిజంగా ఆ పడేవాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు, మోషన్ పని చేయకుండా ఉంటాం ఉండి అలా బాధపడుతుంది. నిజంగా ఎంత గొప్పవాళ్ళు అనిపించింది. ఆ బాధ ఎవరికి రాకూడదు అనిపించింది. కింద నుంచి పోతుంటే మనకు తెలియదు అంట, కానీ పైనుంచి రావటం అంటే ఎంతో బాధ అంట. అది మళ్ళీ ఏమి తినకూడదు. ఇప్పుడు ఏదైనా మన ఆహారం ఇష్టమైంది ఏదైనా తినాలన్నా అది బయటికి రాదు. ఒక ఆవగింజ ఏదన్నా తిన్నా అది కూడా బయటకు వచ్చేసింది. అది ఎలా వచ్చేది మొత్తం క్లియర్గా తెలిసిపోతుంది. ఆ బ్యాగులో పడిపోయింది మనం ఏం తిన్నది ఏంటని. అది తీసి మళ్ళీ వాషింగ్ మిషన్ అది వేసి
అది మళ్ళీ మనం అన్నం తినాలంటే ఎలా తింటామండి, మన చేత్తోనే తీసుకొని అది క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకొని మళ్ళీ మనం అన్నం తినాలి. అలాంటి సేవలు చేశాడు నా కొడుకు నాకు. గ్రేట్ అమ్మా. అంటే ఇటు సొసైటీకి ఆరోగ్యాన్ని అంటే ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వటంతో పాటు తల్లిని కూడా కన్న కూతురులాగా ఆ టైంలోనే చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడున్న పిల్లలు చూస్తే ఆస్తుల కోసం గొడవ పడుతుంటారు, కానీ ఇలా తల్లిదండ్రికి బాగోపోతే చూసే కొడుకులు ఎవరు ఇప్పుడు లేరు ప్రస్తుతం ఉన్న సమాజంలో. నిజంగా గ్రేట్ ఆ విషయం. ఎంతో అదృష్టవంతురాలండి. ఎప్పుడు అనుకుంటా నేను ఎంత అదృష్టవంతురాలన ఇలాంటి బిడ్డ పుట్టినందుకని. ఈ ఇడ్లీ పెట్టేటప్పుడు మా ఇళ్ళలో వాళ్ళందరూ ఇడ్లీ అమ్ముకుంటున్నారా, నీకు పెళ్ళి కూడా కాదు ఇడ్లీ అమ్ముకుంటున్నారని పిల్లని ఎవరు ఉద్యోగం వదిలేసి అనేసి అన్నారు. అయినా కూడా వచ్చాడు. ఇప్పుడు నేను అనుకుంటే ఇది నా కోసమే పెట్టామని బాబు అంటే, ఎప్పుడు ఇది లేకపోతే నేను ఎప్పుడు అయిపోయేదాన్ని. ఈ ఫుడ్ లేకపోతే ఏదో తినేవాళ్ళం, చేసేవాళ్ళం, ఉండేవాళ్ళం, అయిపోయేవాళ్ళం. ఎప్పుడు ఈ అబ్బాయి కూడా చాలా రీసెర్చ్ చేసి పెట్టారు ఇదంతా. చాలా అసలు అగ్రికల్చర్ లాంఫామ్ అని గుంటూరులో ఉంటుందా, వాళ్ళందరూ సైంటిస్టులు కూడా తీసుకెళ్ళి పెట్టి వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకొని వైజాగ్ వచ్చాడు. ఈ ఫుడ్ మంచిది, ఈ ఆకు వల్ల ఇలా డైలేషన్ అయ్యిద్ది అని సర్టిఫికేట్ ఉంది మా బాబు దగ్గర. అంటే వాళ్ళని రీసెర్చ్ చేస్తారన్నమాట అగ్రికల్చర్ ఫామ్లో. అవన్నీ తీసుకొని వచ్చిన మా వాళ్ళందరూ వద్దన్నా కూడా నీకు నమ్మకం ఉండదు నా మీద అని చెప్పి వచ్చి, కానీ ఎందుకు పెట్టాడో తెలియదు, కానీ ఆ భగవంతుడు మా అబ్బాయి చేత ఇది నా కోసమే పెట్టించాడు అనుకుంటా నేను. ఇప్పుడు మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా రాష్ట్రపతి స్థాయిలో ఉండవు కూడా అప్పట్లో ఎక్కడి నుండి ఇడ్లీలు తెప్పించుకొని తినేవారంట. ఆయన కూడా సోషల్ మీడియాలో దీని గురించి రాశారు ఆర్టికల్. ఏ విధంగా అనిపిస్తుంది మీ అబ్బాయిని పొగుడుతూ దీన్ని పొగుడుతూ? ఎన్ని పొగడతాం అంటే రాష్ట్రపతి అంటే దేశానికి పెద్ద, అటువంటి వ్యక్తి మీ వాసనపల్లి గురించి మీ అబ్బాయి గురించి పొగుడుతూ ట్వీట్ చేశారంటే మామూలు విషయం అసలు. మా బాబుని ఇప్పుడు కూడా తన పిల్లోళ్ళ చూసుకుంటాడు. వచ్చినప్పుడల్లా కలవమంటాడు వచ్చి, ఎక్కడన్నా ఉండి ఆయన సార్ రాగానే సార్ వచ్చారని స్నానానికి వెళ్తారంట, హాట్ బాక్స్ తీసుకొని వచ్చేస్తారు. వచ్చేసి ఇడ్లీ తీసుకొని వెళ్ళిపోతారు. ఎక్కడుండా మా బాబుని కలిసి మంచి మాటలు చెప్పి వెళ్తాడు. మన రీసెంట్గా కూడా మన జూన్ 10వ తారీఖు కూడా కలిసి వెళ్ళారు. ఆ సార్ ఎంతగా ఈ ఫుడ్ ఆయన బాగా ఎంకరేజ్ చేస్తారు. ఆయన అంటాడు ఈ ఫుడ్ యువత తినాలి అని చెప్పాడు. ఆయన యువత తినాలన్నాడు అంటే అందరూ దేశం బాగుండాలని కదా ఆయన కోరిక. యువత అన్నాడంటే దేశం కోసం ఏదో ఒకటి, దేశం బాగుంటుందని ఆయన కోరిక. ట్విట్టర్లో కూడా యువత తినాలని పెట్టాడు ఆయన. ఆయన కూడా ఒక మంచి చేయాలని ఆలోచన దేశానికి. అలాంటి పెద్దవాళ్ళు ఉండబట్టే మనకి ఎప్పటికైనా ఇది జరిగేది. నా పేరు ఆదిలక్ష్మి అండి. అయితే మొన్న కూడా ఈ మధ్య ఒక డాక్టర్ గారు అన్నారనమాట నాతో, నన్ను చూసి అమ్మ ఇది ఇలాంటిది ఒక కేసు వచ్చింది, ఒక ఆయనకి 70 ఏళ్ళు, ఆయనకి క్యాన్సరేను, ఆయన హుషారుగా వస్తున్నాడు, తీసుకుంటున్నాడు, కీమో వెళ్ళిపోతున్నాడు. ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు 2-3 చచ్చిపోయారు. కానీ అప్పుడు అడిగాను నేను ఆయన, నువ్వేం తింటావయ్యా అని అంటే, అప్పుడు ఆయన అన్నాడంట, అయ్యా మేము పేదవాళ్ళం ఏం తింటాము, మా దగ్గర సోళ్ళు అరికెలు సామలు అవి పండించుకుంటే అయ్యే తింటాము, మా దగ్గర డబ్బులు ఉండేవాళ్ళు మేమేం తినమయ్యా అన్నాడంట. ఆయన ఆశ్చర్యపోయాడంట అసలు. అంటే మా బాబు ఇప్పుడు కూడా నన్ను కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీములు కానీ టీలు కాఫీలు అవన్నీ ఏం తినేడు, ఎక్కువ ఈ ఫుడ్డే తీసుకుంటా ఉంటాను నేను. అంతేగాని కూరగాయలు ఆకుకూరలు అవి తీసుకోమంటాడు. కానీ నాలుక రుచి ఎరగకూడదమ్మా, ఆరోగ్యం చూసుకోవాలంటాడు. అవి నాలుక వేసుకున్నప్పుడు రుచి, అది లోనకి పోయిన తర్వాత విషము అంటాడు మా బాబు. నాలుగు వేసుకుని అబ్బాయి ఎంత బాగుందో అనుకుంటా, ఆ విషయంగా తర్వాత కదా మనకి ఎన్ని పాడైపోయేది అని అంటాడు. ఆ డాక్టర్ గారు అన్నాడు, ఆయన నిన్ను చూసిన తర్వాత నాకెందుకు ఆయన కూడా అలా అనిపించిందమ్మా, నిజంగా ఆయనకు తెలియకుండా ఆయన ట్రీట్మెంట్ తీసేసుకున్నాడు, ఆయన చక్కగా ఉన్నాడు. ఇప్పుడు 70 ఏళ్ళు అయినా కూడా 70 ఏళ్ళ క్యాన్సర్ చేయించాడంటే ఆయన ఎంతో గొప్ప అని నాకు చెప్పాడు అనమాట ఆ డాక్టర్ గారు. ఈ ఫుడ్ వల్ల చాలా ఉపయోగం అమ్మ మీకు అని. మా దగ్గరికి వచ్చే కస్టమర్స్ కూడా బీపీ షుగర్లు అన్నీ కంట్రోల్లో ఉంటాయండి ఇవి తింటే. కోరిక ఏంటంటే ఇప్పుడు ఇలా తెచ్చినా తెచ్చిపోయినా ఎక్కువ మనం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మాత్రం ఇంట్లో అన్నంలాగైనా వండుకొని సో అవన్నీ తింటే మంచిదని ఆలోచన. ఎందుకంటే ఏదైనా వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది ముంగల. 2-3 సంవత్సరాల వాడికే కళ్ళద్దాలు, కళ్ళు చూపు లేదు, అట్ట అయిపోయింది. అందుకని పిల్లలకు కూడా మా బాబు అంటే పుట్టిన పిల్లలకు కూడా ఇవి ఫస్ట్ నుంచి అలవాటు చేస్తే అలవాటు అయిపోద్ది. మధ్యలో పెద్ద అయిన తర్వాత పెట్టకూడదు. జామలాగా కానీ ఏదోలాగా ఇది వేసి పెడతా ఉంటే పుడతానే ఎముక పుష్టిగా ఉంటారు వాళ్ళు అని అంటాడు. అప్పుడున్న పంటలను మళ్ళీ మీరు ఎంకరేజ్ చేస్తూ ఏజెన్సీ వాళ్ళకి ఇప్పుడు ఉపాధి ప్లస్ ఇక్కడ అందరికి కూడా హెల్తీగా కూడా ఉంటుంది. ఇంకా కానీ అండి మనం ఏమనుకున్నా కూడా వాళ్ళు చెప్పినా చెప్పని ఇంక తెలుసుకుంటారు. ఎందుకంటే
ఇది తినాలి. ఇదివరకంట పేదవాళ్ళు తినే ఆహారం అనుకునేవాళ్ళు అండి. ఇప్పుడు ఉన్నోళ్ళే పేదవాళ్ళు అయిపోతున్నారు ఈ ఫుడ్ కోసం. ఎవరో ఒక పెద్ద ఆయన అంటున్నాడు ఇది పేదవాళ్ళు తినే ఆహారం అని, చిన్నతనంగా చూసేవాళ్ళమ్మ. ఇప్పుడు అందరూ ఇది ఎక్కడుందని ఎత్తుకుంటున్నారు, అలా పరిస్థితి ఏర్పడిపోయింది అనేసి అంటున్నారు అన్నమాట. అది మీరందరూ కూడా మీ వీడియో వాళ్ళు కూడా మీరు కూడా ఇదే తినండి అయ్యా. ఏదేమైనప్పుడు ముంగల ఆరోగ్యం చూసుకోవాలి, ఆరోగ్యం కావాలి. ముంగల ఎన్ని కోట్లుండి ఆరోగ్యం లేకపోతే చాలా అనవసరం. ఇప్పుడు వేస్ట్లో అసలు అంతా వేస్ట్ అనిపించింది అనమాట నాకు మాత్రం. ఇంకా అందరూ ఏదైనప్పటికీ అందరూ ఇది ఇంట్లో రైస్ లాగా అన్న రేత్రిపూట వండుకొని కాస్త పొద్దున పూట అదే ఆ గంజిలో పోసుకొని అన్నం కాకుండా ఇది పోసుకొని తినచ్చు. అది ఆ రైస్ వదిలేసి ఇది వండుకొని నీళ్లు పోసుకొని ఏదో కథ వచ్చి ఏదో ఒకటి నంచుకొని తిన్నా మంచిది అంతే. ఇది తింటున్నామా లేదా ఆహారం, అది బయటికి వెళ్ళి మనం కొనుక్కోలేకపోయినా ఇంట్లో అయినా బాగా క్యూర్ అయిపోయిందమ్మా టోటల్గా, చాలా క్యూర్ అయిపోయింది. నేను ఉదయం నేను సాయంత్రం షాప్కి వస్తాను, మధ్యాహ్నం ఇంట్లో ఒక పిల్లలతో సహా 6-7 ఉంటారు మా ఇంట్లో, వాళ్ళందరికీ మధ్యాహ్నం వంట చేసి పెడతాను. మళ్ళీ సాయంత్రం 5 షాప్కి వస్తాను, 11 ఇంటికి వెళ్తాను. మార్కెట్కి వెళ్ళి ఏమన్నా కూరగాయలు ఏమంటే తీసుకొని 12 అయ్యిద్ది, వంట చేసేసరికి 1:30 అయ్యిద్ది. తిని 1 గంట అట్టమంటే మళ్ళీ 5 షాప్కి వచ్చేస్తాను. అందరూ అంటారు క్యాన్సర్ పేషెంట్ నువ్వా మామూలు దానివా అని అడతారు మా చుట్టాల వాళ్ళందరూ. కానీ నాకు మాత్రం చాలా హెల్తీగా ఉంటుంది. నేను ఎక్కువ పొద్దున పూట 3 రాగి ఇడ్లీ, సాయంత్రం 3 రాగి ఇడ్లీ తింటా. ఇంకా కొర్రలు కూడా ఎక్కువ తిన్నాను, రాగి ఇడ్లీ తింటా. ఎందుకంటే ఒకరు క్యాన్సర్ బ్లడ్ తగ్గుతూ ఉంటుంది, రాగిలో ఉండే బ్లడ్ బాగుంటుంది. ఒకరు ఏమన్నా పడిపోయినా చేసిన ఊరికన ఎముకలు ఇరిగిపోతూ ఉంటాయి ఈ రోజుల్లో. అలా పడినా చేసినా ఎముక అది ఇరిగిపోకుండా కాల్షియం కోసం ఎక్కువ రాగి ఇడ్లీ తీసుకుంటాను. తర్వాత ఎప్పుడన్నా తినాలనిపిస్తే దోశ, అంతేగాని ఇంకేమి. ఏదైనా అదే అంటాడు మా బాబు, 5 నిమిషాల ఆనందం కోసం తర్వాత గంటల తరబడి బాధపడాలి కడుపులోకి వెళ్ళిన తర్వాత అని అంటాడు. తినేటప్పుడు ఆనందంగా తర్వాత అది బయటికి రావడానికి ఎంతో కష్టం, లోనికి వెళ్ళడానికి 2 నిమిషాలు వెళ్ళిపోద్దంట. చూడండి ఊరికి గ్యాస్ ఫామ్ అయిందని గ్యాస్ కొట్టేసిందని మా పాప నర్సింగు అంటుంది. మరి ఈ మధ్య 25-30 సంవత్సరాల పిల్లలే హార్ట్ స్ట్రోకులు గ్యాస్ ఫామ్ అయి చనిపోతున్నారమ్మా. జీజీహెచ్ ఆ గుంటూరు హాస్పిటల్ అన్న కేసులు అలాంటివి వస్తుంది. నాకు ఎందుకు భయం వేస్తుంది పిల్లల్ని చూస్తుంటే, వాళ్ళు ఏం తింటున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు అనేసి అంటుంది మా పాప కూడా. అలా అయిపోతుంది అనమాట. కానీ అందరూ కూడా పెద్దదాన్ని చిన్నదాన్ని చెబుతున్నాం, మీ అందరూ కూడా పిల్లలందరూ మంచి ఆహారం మంచి అలవాట్లు నేర్చుకొని మీ పిల్లలకి నేర్పించి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని నా కోరిక. ఇది వాసనపోలి కుటుంబానికి సంబంధించినటువంటి రియల్ స్టోరీ. ఎందుకంటే క్యాన్సర్ని జయించడం ఆషామాష విషయం కాదు. వైజాగ్లో ఉన్నటువంటి క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ఉందో హోమియో బాబా క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్లు చూపించినటువంటి మంచి ట్రీట్మెంట్తో పాటు మంచి ఆహారం తీసుకుంటూ కొడుకు సుధీర్ సొంత తండ్రిలాగా కొన్ని నెలల పాటు సేవలు అందిస్తూ తల్లికి మంచి ఆహారాన్ని పెడుతూ తల్లిని క్యాన్సర్ జయించే బాటలోని మనోధైర్యాన్ని నింపుతూ తల్లిగారు క్యాన్సర్ని జయించారని చెప్పచ్చు. ఈ స్టోరీ అందరికీ చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఎందుకంటే క్యాన్సర్ని 4వ స్టేజ్లో క్యాన్సర్ని జయించడం అంటే అంత ఆషామాషా విషయం కాదు. ఇప్పుడున్న ఆహారపు అలవాట్లే దానికి ప్రధాన కారణం అని చెప్పచ్చు. జంక్ ఫుడ్ కావచ్చు, కల్తీ అయిపోయిన ఆహారం కావచ్చు, పాలిష్డ్ బియ్యం కావచ్చు, మరే ఇతర కూల్ డ్రింక్స్ కానీ ఇవన్నీ ఈ వ్యాధులకి క్యాన్సర్లకి కారణాలుగా పెద్ద సైంటిస్టులు కూడా నిరూపించిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది వాసనపోలికి సంబంధించినటువంటి ఈ స్టోరీ. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.